హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ 65ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అంతకంటే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ కూడా చేయండి. ఇప్పుడు చికెన్ 65ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకుని చికెన్ని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు, అరచెక్క నిమ్మకాయ రసం చికెన్కి పట్టేలా కలుపుకుని అరగంట నానబెట్టుకున్నానండి. దాంట్లోని 2 స్పూన్లు కార్న్ఫ్లవరు, 2 స్పూన్ల బియ్యం పిండి, 1.5 స్పూన్ మైదా పిండి వేసుకుని అంతా బాగా పట్టే విధంగా చికెన్కి బాగా కలుపుకోవాలి. నేను ముందుగా చికెన్ని ఉప్పు, నిమ్మకాయ రసం పిండి 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను కదా. ఇలా నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయానండి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే చికెన్కి సరిపడా ఉప్పు కూడా వేసి దీంట్లో కలుపుకున్నాను. ఈ చికెన్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఈ చికెన్ 65కి బోన్లెస్ చికెన్ అయితే టేస్టీగా ఉంటుందండి. బోన్లెస్ చికెన్తో చేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇలా కాదండి, మొత్తం ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నాకు మొత్తం ఈవెన్గా ఇలా గోల్డెన్ కలర్ రావడానికి ఒక 15 మినిట్స్ టైం అనేది పట్టిందండి. చూసారా, అంతా ఈవెన్గా కుక్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఈ విధంగా అయ్యే వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఈవెన్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని చికెన్ పీసెస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లోని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక 2 గరిటెలు వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని అంతా కదుపుకోవాలి మిక్స్ అయ్యే విధంగా. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలకి, అల్లం వెల్లుల్లిపాయకి, పచ్చిమిరపకాయకి, ఈ గ్రేవీకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి.
నేను 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. నేను కొంచెం బరకగా ఉన్న ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ధనియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ అలానే కారము వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయేదాకా వేపించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను 1 కప్ పెరుగును యాడ్ చేస్తున్నానండి. ఇది కమ్మటి పెరిగే, పుల్లటిది కాదు. వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలుపుకొని దీంట్లోనే అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నానండి. పిండుకొని ఈ పెరుగులో ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి అంతా ఈ గ్రేవీ అంతా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకు ఫుడ్ కలర్ వేయడం అంటే ఇష్టం లేదండి, అందుకే నేను యాడ్ చేయలేదు. మీరు ఫుడ్ కలర్ కనుక యాడ్ చేస్తే అచ్చం మనం బయట కొనుక్కునే చికెన్ 65 లానే ఉంటుందండి. తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ లేదా మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చికెన్ 65 రెడీ అయిపోయింది. ఈ చికెన్ 65ని మనం వేడివేడిగా సర్వ్ చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు తినే ముందు మాత్రమే ఈ చికెన్ 65ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఇది ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పగలరు.